కానీ అల్లు అర్జున్ మాత్రం ఒకటి ఏం చేయాలంటే ఆయన యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. అంతేనా? ఎందుకోసం అంటే నేను చిరంజీవి ఫ్యాన్, అర్థమైందా? ఆయన ఎవరు అల్లుడు? చిరంజీవి అల్లుడు. గంగోత్రిలా ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడు? గంగోత్రి వచ్చినప్పుడు నా ఆర్మీ అంటాడు. ఇప్పుడు నా ఆర్మీతోని నేను నా ఫ్యాన్స్తో నేను హీరో అయినా అంటాడు కదా. ముందు ఆర్మీ ఎక్కడ పోయింది? చిరంజీవి నుంచి వచ్చింది. సినిమా మంచిగా ఉందా లేదా? సినిమా సూపర్. థర్డ్ పార్ట్ కోసం నేను వెయిటింగ్. ఇది ఎన్నోసారి చూస్తున్నావు నువ్వు? రెండోసారి చూస్తున్నా. ఇప్పుడు పోతున్నావా? కానీ ఎవరి కోసం తెలుసా? ఓన్లీ మా చిరంజీవి కోసం. మా చిరంజీవి కోసం పోతున్నా. ఈ డబ్బులు మా చిరంజీవి ఇమ్మని చెప్పి మీ అల్లు అర్జున్కి చెప్పుకొని అలా ఆర్మీ ఉంది కదా వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళ ఫ్యాన్స్. అంతేనా? నేను చెప్పేది ఒకటే, ఏం లేదు, నేనేమంటలే. సూపర్ యాక్టింగ్. నాకు ఒక సీన్ నచ్చిందంటే సెకండ్ హాఫ్లో బిడ్డ మీద గీత వారద్దు డైలాగ్ చెప్పకూడదు, మంచిది. ఒకటే ఏం చెప్పడు, కన్ను పట్టుకొని వస్తాడు, గీత వారద్దు బిడ్డ మీద అంటాడు. ఆ ఫైటింగ్ ఉంటుంది అబ్బా. అప్పుడు అనిపించింది నాకు నా బిడ్డ గుర్తుకొచ్చింది. అంతేనా? అంటే నేనేం చెప్పయ్యా సెకండ్ హాఫ్లో చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా మంది చెప్పారు. ఏం చెప్పారు అంటే సెకండ్ హాఫ్లో బాగా తగ్గిందని చెప్పారు. తగ్గలే. ఆ సిచ్యువేషన్ అర్థమైనోనికి భారీ షో చూసిన ఫస్ట్ షో వస్తున్నా. ఎందుకోసం వచ్చిన? సినిమా బాగుంది అని. అంతేగా? మొత్తం సినిమా బాగుంది. రెండోసారి చూస్తున్నావు. నేను తిడదామని వచ్చిన, వాస్తవానికి ఫస్ట్ తిడదామని వచ్చినావా? ఎందుకన్నా తిడదామని వచ్చిన? అల్లు అర్జున్ తిడదావా? ఎందుకు? చిరంజీవి ఫ్యాను అంతేనా? కాకపోతే ఏంటంటే తిట్టాలని నాకు మనసు రాలే. సినిమా చూసినాక రాలే. ఎందుకంటే బ్యాడ్ రివ్యూ చెప్పుదామని వచ్చినావు కదా. కానీ సినిమా ఓకే. ఇప్పుడు మారిపోయినావా? రియలైజ్ అయినావా? మరి మంచిగా ఉందా సినిమా? లేదు, ఇప్పటికైనా తిడతా, మనసులో తిట్టుకుంటున్నా కానీ ఈ సినిమా పరంగా తిట్టా. అంతేనా? సుకుమారు ఆయన తీసిన స్క్రీన్ ప్లే చింపేసాడు మొత్తం సుకుమార్. లాస్ట్ ఒక బ్లాస్ట్ ఎత్తాడు. ఆడ ఎవరు తెచ్చారు ఎవరు బతికిరు అనేది థర్డ్ పార్ట్ ఎప్పుడు పెడతారా అని చెప్పి మళ్ళీ వెయిటింగ్ చేయాలి. అంతేనా? మళ్ళీ ఇప్పుడు థర్డ్ పార్ట్ ఉందా లేదా సినిమా? అసలు ఉందా? ఉంది. థర్డ్ పార్ట్ ఉంది. ఆ థర్డ్ పార్ట్ ఏ విధంగా పెడతాడు నాకు అర్థమవుతుంది. అంతేనా? వాస్తవంగా శ్రీవల్లి చచ్చిపోతుంది ఇలా. ఇక ఆ సిచ్యువేషన్లో చచ్చిపోవాలి. ఎందుకంటే ప్రెగ్నెంట్తో ఉంది. హీరో బతకాలి, మొత్తం ఫ్యామిలీతో అందరినీ కలిసిండు. కానీ అలా బిడ్డలన్న ముచ్చట అది ఉంటుంది చూడు. డైలాగ్ చెప్పు, ఒక్క డైలాగ్ మంచిది. నేను ఎట్లా చెప్తా, ఇప్పుడు తగ్గేదిలే అని ఇట్లా అంటారు కదా, తగ్గేదిలే ఇట్లా. నా స్టైల్ ఏందో తెలుసా? నాది రివర్స్ ఉంటుంది.